నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. బుల్లితెర నటి పవిత్ర జయరాం మరణాన్ని జీర్ణించుకోలేక మరొకరు మృతి చెందారు. సహజీవనం చేస్తున్న త్రినయని సీరియల్ నటుడు చంద్రకాంత్ మే 17న ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ మణికొండలో తాను నివాసం ఉంటున్న అల్కాపూర్లోని అపార్ట్మెంట్లో చనిపోయారు. చంద్రకాంత్కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. అయితే విభేదాల కారణంగా వారికి దూరంగా ఉంటున్నారు. స్నేహితులు పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానంతో ఫ్లాట్కు వచ్చి చూడటంతో ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సీరియల్ నటి పవిత్ర మే 12న మృతి చెందిన విషయం తెలిసింది. కర్ణాటకలోని తన సొంత ఊరికి వెళ్లి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సేరిపల్లి జాతీయ రహదారి వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఆమెతో ప్రయాణిస్తున్న నటుడు చంద్రకాంత్, పవిత్ర కుటుంబ సభ్యురాలు అలానే డ్రైవర్ గాయపడ్డారు. ఆ సమయంలో చంద్రకాంత్కు దెబ్బలు తగలడంతో పవిత్ర జయరాం షాక్కు గురైంది. వెంటనే హార్ట్ స్ట్రోక్ రావడంతో మరణించింది. అంబులెన్స్ ఆలస్యంగా రావడం కూడా పవిత్ర మృతికి కారణమైందని స్వయాన చంద్రకాంత్ ట్వీట్ చేసి పవిత్ర మరణంపై ఆవేదన వ్యక్తం చేశాడు. పవిత్ర జయరాం కన్నడ నటి. తెలుగు సీరియల్స్లోనూ యాక్ట్ చేసింది. త్రినయని సీరియల్లో ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. నటనలో ఆమె హావభావాలు సూపర్. కళ్ళలోనే విలనిజం పండిస్తుంది. ఈ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు చేరువైన పవిత్ర అదే సీరియల్లో నటిస్తున్న చంద్రకాంత్తో ప్రేమలో పడింది. నాటి నుంచి వారిద్దరూ మణికొండలోనే సహజీవనం చేస్తున్నారు. పవిత్ర కర్ణాటకలోని మాండ్యాలో పుట్టింది. పెద్దగా చదువుకోకపోయినా సొంతంగా తనకంటూ గుర్తింపు ఉండాలని ఆశించేది. బెంగళూరుకు మకాం మార్చింది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసింది. సినీ ఇండస్ట్రీపై పవిత్ర దృష్టి పెట్టింది. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరిన పవిత్రకు బుల్లితెరపై అవకాశాలు వచ్చాయి. తెలుగులో నిన్నే పెళ్లాడతా సీరియల్లో నటించింది. త్రినయని సీరియల్తో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. పవిత్ర మరణం చంద్రకాంత్ను బాగా కుంగదీసింది. తన కళ్ళ ముందే ఆమె ప్రాణాలు వదలటాన్ని జీర్ణించుకోలేక చంద్రకాంత్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పట్నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఒక విధంగా ఆమె ఎడబాటును తట్టుకోలేక కుమిలిపోయాడు. పదే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పవిత్రతో ఉన్న అనుబంధాన్ని తలుచుకొని బాధలో తల్లడిల్లాడు. 2 రోజుల్లో వచ్చేస్తానంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టి నెటిజన్లు ఉలిక్కి పడేలా చేశారు. అయితే అలాంటి నిర్ణయం తీసుకోవద్దని కామెంట్స్తో చంద్రకాంత్కు పలువురు హితవు పలికారు. పవిత్ర చనిపోయిన 5 రోజుల్లోనే చంద్రకాంత్ కూడా కానరాని లోకాలకు వెళ్ళిపోవడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. 2015లో శిల్ప అనే మహిళతో చంద్రకాంత్కు వివాహం జరిగింది. పవిత్ర పరిచయంతో ఆమె నుండి దూరమయ్యారు. చంద్రకాంత్ మరణంతో శిల్ప తల్లడిల్లిపోయింది. ఆమెతో కూడా 11 ఏళ్ళు రిలేషన్షిప్ చేసిన తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. తాజాగా చంద్రకాంత్ శాశ్వతంగా దూరం కావడంతో శిల్ప కన్నీరు మున్నీరైంది. పవిత్ర వ్యక్తిగత జీవితంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. 16వ ఏటలో జరిగిన వివాహం ఆమె పాలిట శాపంగా మారింది. చివరకు భర్త నుండి విడిపోయింది. ఆమెకు ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. తల్లికి దూరమైన పిల్లలకు చంద్రకాంత్ తోడుగా ఉంటారని భావించిన తరుణంలో చంద్రకాంత్ మరణించడంతో ఆ ఆశలు కూడా సన్నగిల్లాయి. విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు. పవిత్ర నేను వచ్చేస్తున్నానంటూ చంద్రకాంత్ కూడా లోకాన్ని వీడడం ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించేలా చేసింది. ఇక చంద్రకాంత్ చనిపోవడానికి ముందు తను ఈ పోస్ట్ ఎప్పుడైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో పవిత్ర నేను వచ్చేస్తున్నానంటూ, ఇక దానికి ఎంతోమంది మీరు ఇలా చేయొద్దు, ఇది తప్పు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఎవరైతే ఆయన్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి దూరంగా ఉంటూ వచ్చాడు చంద్రకాంత్. వాళ్ళ ఫోన్ ఆన్సర్ చేయకుండా అలానే
ఇది కూడా చెప్పారు ఆయన చివరిగా కరాటే కళ్యాణి గారితో మాట్లాడినప్పుడు, నేను ఎవరి ఫోన్స్ని కూడా ఆన్సర్ చేయట్లేదు, ఎందుకంటే నన్ను మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, నాకు ఇది నచ్చడం లేదు అంటూ కూడా ఆయన ఎంతో కృంగిపోయారు. ఇక పవిత్ర మరణానికి తానే కారణం అంటూ కూడా సోషల్ మీడియాలో ఏవైతే పోస్టులు వస్తున్నాయో దాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. పవిత్ర కోసం నేను అన్నీ వదిలేసి వచ్చేసాను, ఇక తను నాకు ఎంతో సాయం చేసింది, ఇక అన్నీ తానే నా కోసం నిలిచిన ఆమెని నేను ఎందుకు చంపుకుంటాను, నేనే తనను చంపేశానంటూ కూడా వస్తున్న సోషల్ మీడియాలో పోస్టులకి తను ఎంతో ఆవేదన చెందాడు, కృంగిపోయాడు. నేనెందుకు తనను చంపుకుంటాను, ఇవే నన్ను ఎక్కువగా కలిచివేస్తున్నాయి, తన మరణానికి నేను ఎలా కారణమవుతాను అంటూ కూడా ఆయన చివరిగా మాట్లాడిన వారితో ఆవేదన చెందినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ నువ్వు లేక నేను లేను అంటూ పవిత్ర నేను వచ్చేస్తున్నానంటూ చంద్రకాంత్ కూడా లోకాన్ని వీడడం ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించేలా చేసింది. ఏదేమైనప్పటికీ పవిత్ర జయరాం అలానే చంద్రకాంత్ ఇరువురు కూడా త్రినేని సీరియల్ ద్వారా కలుసుకున్నారు. ఇక త్రినేని సీరియల్లో పవిత్ర జయరాంకి తమ్ముడు క్యారెక్టర్ చేస్తున్నాడు చంద్రకాంత్. అక్కడే వీరి పరిచయం మొదలైంది. ఆ పరిచయం కాస్త ఈ విధంగా సహజీవనం చేసేంత వరకు కూడా వచ్చింది. వీరిద్దరూ కలిసి ఒక ఫ్లాట్ను కూడా కొనుక్కున్నారు, అందులోనే వీరు సహజీవనం చేస్తూ ఉన్నారు. ఇక ఇదే తరుణంలో పవిత్ర అన్నీ తానై చంద్రకాంత్కు నిలబడింది. ఇక ఏ చిన్న విషయంలోనైనా తను నేనున్నానంటూ సాయం అందించింది. అంత మంచి జీవితాన్ని గడుపుతున్నారు. ఇక పవిత్ర జయరాంకు అలానే చంద్రకాంత్కు కూడాను బుల్లితెరలో మంచి పేరుంది. ఇక బుల్లితెర అంతా కూడా ఒక మంచి నటుల్ని కోల్పోయామంటూ కూడాను శోకసంద్రంలో మునిగిపోయింది. ఏదైనప్పటికీ పవిత్ర జయరాం అలానే చంద్రకాంత్ ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుందాం. ఇక ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి నటుల్ని కోల్పోయామంటూ కూడా ఇటు బుల్లితెర అలానే ఆయన అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.